కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశంలు డిమాండ్ చేశారు. సోమవారం రోజు స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయం భువనగిరిలో జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశంలు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయం భువనగిరిలో జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్పొరేట్ యాజమాన్యాలకు మేలు చేసి 4 లేబర్ కోడ్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, వాటి అమలు కోసం నవంబర్ 21న నోటిఫికేషన్ విడుదల చేసిందని, వెంటనే నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 300 లోపు కార్మికులు పనిచేసే పరిశ్రమలను యాజమాన్యాలు ఏ విధమైన అనుమతులు లేకుండా నష్టాలు వస్తున్నాయనే పేరుతో మూసివేసే అధికారం యాజమాన్యాలకు కట్టబెట్టారని, పరిశ్రమలలో పర్యవేక్షణ చేసే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్లను తొలగించి వారి స్థానంలో ఫెసిలిటేటర్లను తీసుకువచ్చారని, మరోవైపు పరిశ్రమలలో సంవత్సరాల తరబడి పనిచేసే వారికి పర్మనెంట్ చేసే విధానం ఎత్తివేశారని, వారి స్థానంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీని తీసుకువచ్చి కార్మికులకు పని భద్రత లేకుండా చేశారని విమర్శించారు. కార్మిక హక్కులను కాపాడడం కోసం లేబర్ కోడ్లను వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కార్మికులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, కోశాధికారి ఎండి పాషా, జిల్లా ఉపాధ్యక్షులు దూనూరి నర్సిరెడ్డి, మాయా కృష్ణ, సుబ్బూరు సత్యనారాయణ, నకరేకంటి రాము, జిల్లా సహాయ కార్యదర్శులు గొరిగె సోములు, తురకపల్లి సురేందర్, సిలివేరు రామకుమారి, పైల గణపతిరెడ్డి, పొట్ట యాదమ్మ, చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నిరసనలు సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రేపు నవంబర్ 26న జరిగే ఈ లేబర్ కోడ్ల రద్దుకు వ్యతిరేకంగా జరిగే నిరసన కార్యక్రమంలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని చెప్పి